తుఫాన్ నేపథ్యంలో ఏపీ తీరంలో హై అలర్ట్ విధించారు. తుఫాన్ హెచ్చరికలపై అధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేయనున్నారు. మరి కాసేపట్లో అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుఫాన్ సన్నద్ధత ఏర్పాట్లపై చర్చించనున్నారు సీఎం. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు నియమించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు 19 కోట్ల నిధులు విడుదల చేశారు. అవసరాన్ని బట్టి వినియోగించుకునేలా కలెక్టర్లకు అనుమతులిచ్చారు. రాష్ట్రంలోని 27,000 మొబైల్ టవర్ల దగ్గర జనరేటర్ల ఏర్పాటుకు ఆదేశించారు సీఎం. ప్రజలకు వాతావరణ హెచ్చరికలు పంపాలని సీఎం సూచించారు. విశాఖలో మోంతా తుఫాన్ ప్రభావంతో రుషికొండ, సాగర్ నగర్ బీచ్లు తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు తీర ప్రాంతానికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ గాలులు, అలల తీవ్రత దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. సముద్రంలోని 62 మెకనైజ్డ్ బోట్ల ఒడ్డుకు రప్పిస్తున్నారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవు ప్రకటించారు. అటు నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఇవాళ సెలవు ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే విపత్తు బృందాలు మోహరించాయి. సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. తుఫాన్ దృష్ట్యా జిల్లాలకు TR-27 కింద నిధులు మంజూరు చేశారు. వీటితో సహాయ శిబిరాలు, తాగునీరు, ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీ తీరంలో హై అలర్ట్ విధించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కాంతి? లక్ష్మి, మోందా తుఫాను ప్రభావంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు పడే అవకాశం, అలాగే ఈ భారీ ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా అధికారులతోటి అలాగే మంత్రులతోటి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా తుఫాన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు ఏపీకి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో మరొకసారి అందరితో కూడా అధికారులతోటి, నాయకులు, మంత్రులతోటి కూడా భేటీ టెలికాన్ఫరెన్స్ అవ్వబోతున్నారు. ఈ సమీక్షలో కొన్ని కీలకమైనటువంటి ఇప్పటికే 19 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, అలాగే ప్రతి జిల్లాకి కూడా ఒక అధికారిని నియమించింది. ప్రత్యేక అధికారి తుఫాన్కి సంబంధించి వారికి సంబంధించినందుకు కూడా నిన్న కాక మొన్న ఏదైతే ఈ తుఫాన్ అలర్ట్ వాతావరణ తమ జిల్లాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అబ్జర్వ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలు అలాగే లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం అని చెప్పాలి. ఇక ఈ రోజు రేపు కూడా భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎవరు ప్రజలు పానిక్ అవ్వకుండా, ఇబ్బందులు పడకుండా, అలాగే విద్యుత్ అంతరాయం లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విద్యుత్ అంతరాయానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులకి అలాగే మంచినీటి